నువ్వేదైనా ఒక పని మొదలు పెట్టావు, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసావు, ఎలా అయినా పనిలో గెలుస్తావు, నువ్వు అనుకున్న పని పూర్తి జరుగుతుందని నువ్వు అనుకున్నావు, కానీ అది జరగలేదు, ఫెయిల్ అయింది. అప్పుడు నీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి, రెండు చాయిస్ ఉంటాయి. ఒకటి, నువ్వు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి. రెండు, మళ్ళీ రీస్టార్ట్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి మళ్ళీ నువ్వు అనుకున్న పని పూర్తి చేయాలి. చేంజ్ యువర్ సిచ్యువేషన్. అది కేవలం నీకున్న డిసిప్లిన్, నీకున్న హార్డ్ వర్క్ తోనే పూర్తవుతుంది. నీ వెనక్కి లాగేవాడు ఇప్పుడు లాగుతూనే ఉంటాడు, నువ్వు చేయలేవురా. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు చాలా పెద్దగానే ఆలోచించాలి. సో ఎవరికైనా నీ డ్రీమ్ కోసం చెబితే వాడు నవ్వేలానే ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న డ్రీమ్, అరే నేను రిక్షా వాడిని అవుతాను రా, అరే నేను ఆటో డ్రైవర్ని అవుతాను రా అంటే అలా కాదు. అంటే ఏదైతే నువ్వు అవ్వాలి అని అనుకుంటావో చాలా గొప్పగా ఉండాలి. ఎదుట వాడు నవ్వాలి, నవ్వుతాడు.